మోషే జీవితాన్ని ధ్యానిద్దాం. బిడ్డలారా ఒకసారి చూసినట్లయితే మనకి కథ తెలుసు కదా. మోషే ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అంటే ఆరవేయబడిన బిడ్డలాగా ఉన్నాడు. న్యూస్ ఛానల్లో మనం వినుంటాము. అంటే ఏ పరిస్థితుల్లో ఆ బిడ్డల్ని నిర్మానుష్యంగా ఉన్న స్థలాల్లో లేదా నది ఒడ్డున వదిలి వెళ్ళి పెట్టిన వారిని మనం చదువు, అయ్యో ఈ బిడ్డను ఎవరో తర్వాత పోలీసులు లేకపోతే ఎవరో వారిని చేర్చుకొని ఉన్నారు అనే సంగతులు మనం తెలుసాం. వాళ్ళకు కారణాలు ఉండొచ్చు. అందువలన ఆ బిడ్డను అలాగా విడిచిపెట్టి వెళ్ళిపోదాము అనుకుని వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు చూస్తే మోషే కూడా పరిస్థితి అలాగే ఉంది. సందర్భం అదని నేను చెప్పను, కానీ పరిస్థితిని చూస్తే సేమ్ పారవేయబడిన బిడ్డలాగే ఉన్నాడు. నదిలో ఒక పెట్టిలో పెట్టి వదిలేశారు. అంటే విడవబడిన వాడిగా, పారవేయబడిన వాడిగా, విడిచిపెట్టబడిన వాడిగా ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే మోషే కనిపిస్తున్నాడు. కానీ అక్కడ ఒక సందర్భం చూసినట్లయితే ఆమె అక్క గమనిస్తూ ఉందన్న సంగతి మనకు తెలుసు. గమనించి ఏం చేయగలుగుతుంది? బోడి నదిలో ఉంటే వెళ్ళి రక్షించగలుగుతుంది? మునిగిపోతుంటే చూస్తూ ఉంటుంది, అంతేగాని వెళ్ళిపోయి రక్షించగలుగుతుందా? కూడా చిన్న బిడ్డే. ఆ బిడ్డ బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి మనం ప్రతిదీ నమ్మాలి. కాబట్టి ఆమె చూస్తూ ఉంది, కరెక్టే. ఆమె చూడటంలో ఏమన్నా ప్రయోజనం ఉందంటావా మోషేకి? లేదు బిడ్డలారా. ఇక్కడ చూస్తున్నట్లయితే పారవేయబడినట్లుగా ఈ సందర్భాలు కనిపిస్తుంటాయి. నా జీవితం అంతమైపోయింది, నాకు భవిష్యత్తు లేదు, నేను భవిష్యత్తులో ఇంక నడవలేను, భవిష్యత్తుని ఇంక చూడలేను, నా పరిస్థితులు అట్లా ఉన్నాయి, ఇక ఇదే సమాప్తమేమో, ఇక ఈ జీవితం నాకు ఇక ఎండ్ అయిపోతుందేమో, ఎందుకంటే నా యొక్క శత్రువు, నా యొక్క శ్రమ, నా యొక్క బాధలు, నా కన్నీరు ఇక నన్ను బ్రతికినిచ్చే విధంగా, నా రోగము, నా అస్వస్థత నన్ను ఇక బ్రతికినిచ్చేదిగా లేదు అన్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. బిడ్డలారా, విడవబడిన వాడిగా ఉన్నారు. మనం కూడా ఒక్కొక్కసారి ఎలాగ ఉంటామంటే విడవబడిన వారిగా, అందరి చేత వెలివేయబడినట్లుగా, అందరూ వెలివేసినట్లుగా, అందరూ విడిచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తుంటుంది బిడ్డలారా. అప్పుడు నువ్వు అనుకోవాలి, బలపరుస్తుంది. నువ్వు ఏ శ్రమలో ఉన్నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు తలుచుకున్నట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు బలపరచబడతావు బిడ్డలారా. నేను చెప్పాను కదా రాత్రికాల సమయంలో, ఎస్, దేవుడు తోడున్నాడు బిడ్డ. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే చాలు. తల్లి గర్భంలో పిండముగా రూపించబడినప్పటి నుంచే నేను నిన్ను చూస్తూనే ఉన్నాను అన్నాడు. మోషే పిండముగా రూపించబడినప్పటి నుంచి మోషేను చూస్తూ ఉన్నాడు. ఎవరు అంటే దేవాదేవుడు. అట్లాగే నీవు కూడా పిండముగా ఉన్న కాలం నుంచే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు బిడ్డ. 39వ కీర్తన 16వ వచనంలో మాట రాయించింది అదే. ఏంటంటే నీవు నీ తల్లి గర్భంలో పిండముగా ఏర్పడినప్పటి నుంచి ఆయన నిన్ను చూడటం మొదలు పెట్టాడు. కాబట్టి నిన్ను చూస్తూ ఉన్నాడు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నేను చూస్తున్నాను. ఎట్లా చూస్తున్నాడు? ఈ మోషే, నీకు తెలియదు నీ జీవితంలో ముందేం జరుగుతుందో, బట్ దేవుడు చూస్తున్నాడు. మోషే చేయవలసిన కార్యాలను చూస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించగా తీసుకురావడం చూస్తున్నాడు. మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా చేల్చడం చూస్తున్నాడు. మోషే ఆ యొక్క ఫరో సైన్యం నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పించడం చూస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడం దేవుడు చూస్తున్నాడు. బిడా, ఈరోజు మోషేకి ఆ రోజు ఏమో కనిపిస్తుందా? మోసే చూసుకుంటే నేను ఎటు కొట్టుకుపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఎవరు చూసినా అట్లాగే కనిపిస్తుంది కదా. సో ఆ రోజు నేను కొట్టుకుపోతున్నట్లుగా, నీటిలో కొట్టుకుని పోతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఎవరు కొట్టుకుపోతున్నట్లుగా, నీటిలో కొట్టుకుని పోతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఎవరు అంటే మోషే. కానీ ప్రభు చూస్తున్నాడు. మనం మోషేని చూస్తే ఆ సందర్భంలో అదే తెలుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తు మనం చూడం కదా, భవిష్యత్తు మనకు తెలియదు కదా. కానీ ప్రభు చూస్తున్నాడు. మోషే చేయవలసిన కార్యాలు చాలా చూస్తున్నాడు. ఎస్, ఈ దినాన దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు జీవితాన్ని చూసుకొని ఇదే అనుకుంటున్నావు, కానీ ప్రభు చూస్తున్నాడు. నీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు నేను చూస్తున్నాను. అవి ముందున్నాయి. ఈరోజు నువ్వు నమ్ము, అవి ముందున్నాయి. ఆ ముందున్న ఉద్దేశాలను నువ్వు నెరవేరుస్తావని ఆయన చూస్తున్నాడు. ఈరోజు నీకు అంతం కాదు. ఈరోజు ఈ శ్రమ ఏదో నిన్ను ఊగిసలాడిస్తుందని నువ్వు భయపడిన అవసరం లేదు బేట, నువ్వు భయపడిన అవసరం లేదు. మోషే తెల్లదే నేర్పిస్తుంది ఏంటంటే, నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుడితో సాగుతున్నట్లయితే భయపడవు.